హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక్క కూతురు. మేము మాత్రం దీన్ని మామిడి తొక్కు అంటాము. కొన్ని చోట్ల దీన్ని స్వీట్ మ్యాంగో చట్నీ అని, మరికొంతమంది మామిడికాయ జామ్ అని అంటారు. దాంతోపాటు సంవత్సరం పాటు మామిడికాయని ఎలా నిల్వ ఉంచుకోవాలా అని, అదేనండి పచ్చి మామిడికాయ తురుముని. అది రెండు ఎలాగో చూద్దామా? ఆ రెండిటి కోసం ప్రాసెస్ చాలా వరకు ఒకటే ఉంటుందన్నమాట. ఏంటంటే రెండిటికి మామిడికాయని తురుముకోవాలి. దానికోసమని మనము ఎంత నిల్వ ఉంచుకోవాలనుకునే దాన్ని బట్టి అన్ని కాయలు తీసుకుంటాం. ఇక్కడ నేను 3 మామిడికాయలు శుభ్రంగా కడుక్కొని తొడాల దగ్గర కట్ చేసుకొని ఆరబెట్టుకొని దాన్ని ఇలాగా పై తొక్కంతా తీసుకొని కాయలన్నిటినీ తురుముకోవాలి. ఇక్కడ మనము ఇప్పుడు స్వీట్ మ్యాంగో చట్నీ చేస్తున్నాం అనమాట. దానికోసం మెజర్మెంట్ కోసం మనం ఏదైనా వాడుకోవచ్చు, కప్పు కానీ గ్లాస్ కానీ. ఇక్కడ నేను గ్లాస్ వాడుతున్నాను. ఇక్కడ నేను వాడే గ్లాసుతో 3 గ్లాసులు మామిడి తురుము వేసుకున్నాను అనమాట. దీనిలోకి తీపి కోసం మనం ఏ గ్లాస్తో అయితే మామిడి తురుము వేసుకుంటామో అదే గ్లాస్తో బెల్లం పొడి కానీ పంచదార పొడి కానీ 3 గ్లాసులు వేసుకోవాలి. అయితే నేను ఇక్కడ బెల్లం తురుము 1 గ్లాస్ వేసుకొని ఇంకో హాఫ్ బెల్లం తురుము వేసుకొని 1.5 ఏమో పంచదార వేసుకున్నాను అనమాట. అంటే 1.5 గ్లాస్ బెల్లం తురుము, 1.5 గ్లాస్ పంచదార. మీకు ఇలా ఇష్టం లేకపోతే మొత్తం 3 గ్లాసులు బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే మొత్తం 3 గ్లాసులు పంచదారన్నా వేసుకోవచ్చు. ఇలాగ 3 గ్లాసులకి 3 గ్లాసులు మాత్రం కొలత ఉండాలన్నమాట. అలా వేసుకొని కొంతసేపు చేత్తో మంచిగా కలుపుకోవాలి. ఇలాగా బెల్లం మొత్తం ఆ మామిడి తురుముకి కలిసేలాగా మొత్తం అటు ఇటు మంచిగా కలుపుకుంటే కొంతసేపటికి ఆ బెల్లం కరిగి నీరులా అవుతుందన్నమాట. అలా నీరు వచ్చే టైంకి ఇదిగోండి చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ టైంకి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత ఫస్ట్ 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టుకోవచ్చు, కానీ తర్వాత నుండి లో ఫ్లేమ్ మీద ఉంచుకోవాలన్నమాట. ఎంతసేపు అంటే తీగపాకం వచ్చేంత వరకు దీన్ని పొయ్యి మీద ఉంచుకోవాలి. దీన్ని మామిడి తొక్కు అని ఎందుకు పిలుస్తారో తెలియదు, కానీ దీన్ని ఇక్కడ అంటే మా ప్రాంతంలో దీన్ని మామిడి తొక్కు అంటారు. ఇప్పుడు మాత్రం దీన్ని స్వీట్ చట్నీ అని, మామిడికాయ జామ్ అని రకరకాలుగా పిలుచుకుంటున్నారనమాట. ఏ పేరుతో పిలుచుకున్నా సరే పుల్ల పుల్లగా తీయగా టేస్ట్ మాత్రం బాగుంటుంది. మరీ ముఖ్యంగా నోటికి ఏది తినాలని అనిపించదు చూడండి, అలాంటి టైంలో గిన్నెలో కొంచెం వేసుకొని స్పూన్ వేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. ఇలాగా స్వీట్ అంటే ఇష్టమైన వాళ్ళు దీన్ని దోశల్లోకి ఇడ్లీల్లోకి కూడా తినచ్చు. ముఖ్యంగా బ్రెడ్ మీద జామ్ లాగా దీన్ని అప్లై చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది కదా, ఎందులోకైనా చాలా బాగుంటుంది. దీన్ని ఒకసారి ఇలా రెడీ చేసుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. మీరు పుల్ల మామిడికాయలు తీసుకోవాలన్నమాట, అంతే. ఇప్పుడు ఇది కొంచెం బెల్లం కరిగి కొంచెం దగ్గర పడ్డాక దీనిలోకి కొంచెం కారం, అంటే చిన్న స్పూన్తో 1 స్పూను కారం, కొంచెం అదే స్పూన్తో ఉప్పు. కారం ఉప్పు వేయడం వల్ల మామిడికాయలోని పులుపు, మనం పంచదార బెల్లం వేసాం కదా, ఆ తీపి, ఆ రెండు ఉప్పు కారం వల్ల బ్యాలెన్స్ అయ్యి ఇది ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా చేసుకునేటప్పుడు స్టవ్ సిమ్లోనే ఉండాలి. మనము దీన్ని గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. అంతేకాకుండా పాకం వచ్చిందో లేదో అప్పుడప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. తీగ పాకం వస్తే సరిపోతుంది. అలా అని వదిలేసి కొంచెం ఎక్కువసేపు ఉంచితే పాకం ముదిరి ఇది గట్టిగా అయిపోతుందన్నమాట. అందుకే పాకం వచ్చిందా లేదా అని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. మీరు అనుకోవచ్చు, ఏంటి ఇది బెల్లం వేశారు కదా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది ఏంటా అని. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లంతో పాటు కొంచెం తాటి బెల్లం కూడా మిక్స్ చేయడం వల్ల కలర్ ఇలా చేంజ్ అయిందనమాట. మీరు మొత్తం మామూలు బెల్లం వేసుకుంటే ఇది రెడ్ కలర్లో ఉంటుంది. నేను తాటి బెల్లం కూడా వేయడం వల్ల కలర్ మారిందనమాట. ఇప్పుడు చూడండి, నాకు పాకం వచ్చిందని అనిపించింది అనమాట. అందుకని కొంచెం ప్లేట్లో వేసుకుంటే, ఇలాగ మనం ప్లేట్లో వేసినప్పుడు అది ఒకే చోటు ఉంటే పాకం వచ్చేసినట్టే. అయినా సరే టెస్ట్ కోసం మనం మామూలుగా ఎలా చూస్తాం, ఆ బెల్లంని కొంచెం వేళ్ళతో తీసుకొని ఇలా అంటే చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు తీగలా వస్తే పాకం వచ్చేసినట్టే. చూడండి, పాకం వచ్చేసింది. ఇప్పుడు మనం
ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఇంకోటి కూడా అర్థమవుతుంది. బాండీలో అది ఒక ఇటు పక్కకి వెళ్తే అటు పక్కకి వెళ్ళిపోతుంది కదా, కింద అంటుకోవట్లేదు. అలా అయినా సరే మనం పాకం వచ్చిందని అర్థం చేసేసుకోవచ్చు. దీన్ని ఏదైనా గాజు బౌల్లో కానీ గాజు సీసాలో కానీ వేసుకొని చల్లారిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. దీనికి మాత్రం పుల్ల మామిడికాయ అయితేనే టేస్ట్ బాగుంటుందండి. మామూలు మామిడికాయ, తీపి మామిడికాయ అయితే టేస్ట్ బాగోదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మామిడికాయ తీపి ఉండి మళ్ళీ మనం బెల్లము పంచదార వేస్తాం కదా, ఇంకా తీయగా ఉంటుంది. అంటే బాగా తీపి ఇష్టపడే వాళ్ళకి అది బాగుంటుందేమో, కానీ కొంచెం పుల్లగా కొంచెం తీయగా కావాలనుకునే వాళ్ళకి మాత్రం పుల్ల మామిడికాయతో చేసుకుంటేనే బాగుంటుందన్నమాట. దీన్ని చూడండి, చపాతీని కాల్చుకొని చపాతీ మీద ఇలాగా జామ్ అప్లై చేసుకున్నట్టు అప్లై చేసుకోవడమే. మొత్తం చపాతీ అంతా అప్లై చేసుకొని దాన్ని చక్కగా రోల్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఇది ట్రై చేసి పిల్లలకి పెట్టండి. ఇది ఇప్పుడు నేను కొంచెమే చేశాను, కానీ ఇంకా ఎక్కువ కాయలతో ఇంకా ఎక్కువ చేసుకుంటాను అన్నమాట. ఇది వీడియో తీయాలి, మీరందరూ కూడా మళ్ళీ చేసుకుంటారన్న ఉద్దేశంతో మళ్ళీ మామిడికాయలు అయిపోతాయి కదా, అందుకని ఇప్పుడు కొంచెం చేశానన్నమాట. ఈసారి చాలా ఎక్కువగా మామిడికాయలు తీసుకొని ఎక్కువగా తయారు చేసుకుంటే ఇది నాకు సంవత్సరం మొత్తం ఉంటుంది, సంవత్సరం మొత్తం వాడుకుంటాం అన్నమాట. ఇలాగ చపాతీలు కాల్చుకున్నప్పుడు కూర లేదే అన్న బాధ అవసరం లేదు. పిల్లలైనా మనమైనా ముఖ్యంగా చపాతీల్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయ తురుముకున్నాం కదా, అది సగం తురుము దానికి వాడాం కదా, మిగిలిన సగం తురుముతో దీన్ని ఎలా నిల్వ ఉంచుకోవాలా అని చూద్దామా. ఇప్పుడు ఇదే గ్లాసులతోటి మళ్ళీ మనం కొలత అనమాట. ఇక్కడ కూడా 3 గ్లాసులు మామిడికాయ తురుము అయింది. ఈ 3 గ్లాసుల మామిడికాయ తురుముకి 1 స్పూన్ పసుపు, హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ ఉప్పు. ఇక్కడ ఉప్పు కొలత ఎలా అంటే 1:4 అనమాట. అంటే 4 గ్లాసులు మామిడి తురుము అయిందనుకోండి, 1 గ్లాసు ఉప్పు వేసుకోవాలన్నమాట. అలా 1 గ్లాసు ఉప్పు వేసుకుంటేనే ఇది సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. కాకపోతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చాలామంది ఇది నిల్వ ఉండట్లేదు, పాడైపోతుందని అంటారు. ఎందుకంటే దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా, కావలసినప్పుడు తీస్తాం బయటికి. తీసినప్పుడు మనకు కావాల్సినంత తీసుకొని మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టాం. అది మనం డీప్ ఫ్రిడ్జ్లో నుండి తీసి మామూలుగా పెట్టినప్పుడు టెంపరేచర్లో డిఫరెన్స్ వచ్చి అది పాడైపోతుంది అనమాట. అందుకని ఏం చేయాలంటే డీప్ ఫ్రిడ్జ్లో నుండి కొంతసేపు మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత బయటికి తీయాలన్నమాట. మామూలు టెంపరేచర్కి అలవాటు చేయాలి, అప్పుడు అది పాడవకుండా ఉంటుంది. ఇక్కడ నేను దీన్ని నిల్వ ఉంచడానికి జిప్లాక్ కవర్స్లో పెట్టుకుంటున్నాను. ఇలాగా కవర్స్లో పెట్టుకుంటే, చిన్న చిన్న కవర్స్లో పెట్టుకుంటే మొత్తం అంతా బయటికి తీసే పని ఉండదు, మనకు కావాల్సినంతే తీసుకోవచ్చు అనమాట. నాకు ఇలాగ నిల్వ చేసుకుంటే సంవత్సరం మొత్తం నాకు చింతపండుతో సగం పని లేకుండా పప్పులోకి, పప్పుచారులోకి, దేనిలోకైనా ఇది ఉపయోగపడుతుంది. మీకు ఉపయోగం ఉంటే ఇలా వాడుకోండి. మామిడికాయలు వచ్చాయి కదా, ఇదే కాకుండా దీంతో పాటు మామిడికాయ పొడి కూడా కొట్టుకుంటే అసలు మనకు చింతపండుతో పనే ఉండదు అనుకోండి. ఈసారి వీడియోలో అది కూడా చూపిస్తాను అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.